హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నా. అందులో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది నీకు? స్ట్రాంగ్ అని అంటే ముందులో చూసాను. బట్ ఒక మణికంఠ బెస్ట్ అంటే కొంచెం కామెడీ అది చేశారు కదా! కొంచెం ఆయనది బెటర్ అనిపిస్తది. అతను క్యాజువల్‌గా ఉన్నాడంటే అందరిలాగా యాక్టింగ్ అవన్నీ ఏం చేస్తలేడు. అందరూ మాస్క్ ఇట్లా ఉంటున్నారు. అతను కొంచెం క్యాజువల్‌గా ఓపెన్‌గా ఉంటున్నాడు. నాగమణి కంటే సింపతి కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది కదా. అవును. సో అలా సింపతి కార్డ్ యూజ్ చేయడం వల్ల మరి ఎలా నీకు నచ్చుతున్నారు? ఎలా అనంటే ఏం చెప్పాలండి, అతను సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడు. అవును, కరెక్టే. బట్ అలా యూజ్ చేయడం వల్ల వేరే కంటెస్టెంట్స్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా. గేమ్స్ కానీ టాస్కులు కానీ ఎలా అనిపిస్తున్నాయి ఈసారి మీకు? గేమ్స్ బాగున్నాయి, కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి. ఇంతకు ముందు సీజన్ కన్నా కొంచెం బెటర్. సోనియాని చూస్తున్నారు కదా, సోనియా డబుల్ మాస్క్డ్ గేమ్ డబల్ మాఫిక్ అంటే ఆమె నెక్స్ట్ రేంజ్ లో చేస్తుంది. ఆమె సోనియా ఆమె మోహన్ చూస్తేనే ఎట్లా అంటే అట్లా వచ్చేస్తున్నాయి మాటలు. అంటే రతికతో కంపేర్ చేస్తున్నారు కదా, సోను మీద ఎలా అంటున్నారు? ఆమె తను కంపేర్ చేస్తే ఆమెకి ఇంకా ఎక్కువే అనాలి, ఎందుకంటే ఆమె కన్నా ఆమె డబల్ యాక్షన్ చేస్తుంది అక్కడ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా ట్రై చేస్తుంది అనుకోవచ్చు ఏమే? అవునవును, చేస్తుంది. ఓకే, అట్లా ట్రయాంగిల్ లవ్ స్టోరీ చేయడం వల్ల మరి బయట ఎలా పోర్ట్రేట్ అవుతుంది, మరి ఆమె లైఫ్ కి ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? అవుతుందండి, చాలా అవుతుంది. ఎందుకంటే ఆమె అందరిలాగా చేస్తారు. అంటే ఎలా అంటే బిగ్ బాస్ లో బయటకు వెళ్ళిన తర్వాత ఆమె కంపల్సరీ ఆమె ఎఫెక్ట్ పడుతుంది ఆమెకి. నిఖిల్ మరి? నిఖిల్ కూడా ఆయన ఏంటంటే ఆయన అర్థం చేసుకుంటారు. ఫస్ట్ ఆయనకి ఆల్రెడీ ఉంది, సో తర్వాత అక్కడ ఆయన అర్థం చేసుకుంటలేడు. అక్కడ ఏదో ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన కూడా అర్థం అవుతుంది. పృథ్వీ కూడా రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది కదా, మీరు ఏమనుకుంటున్నారు పృథ్వీ గురించి? రూల్స్ అని అంటే అంతా చూడలేను డైలీ, బట్ అందరూ బ్రేక్ చేస్తారు ఏదో ఒక టైంలో, అదైతే కన్ఫర్మ్. నబిల్ అఫ్రిది ఇప్పుడు గేమ్స్ లో కొంచెం ఎఫెక్టబుల్ గా కనిపిస్తున్నాడు కదా, మరి నబిల్ అఫ్రిది టాప్ 5 లో ఉండే అవకాశం ఉందంటారా? అవును, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు కదా, అలాగే కంటిన్యూ చేస్తే అవ్వచ్చు. అతను ఆయన ఎనర్జీ ఆడతాడో దానిపైన ఆధారపడతాడు. అంటే ఈసారి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సోనియా కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఆమె ఏమైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా? సోనియా రావాలండి, ఛాన్స్ కావాలంటే ఆమె బయటకు రావాలి అని. ఆమె ఓవర్ యాక్షన్ అవ్వాలని చూడలేకపోతున్నాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయంటున్నారు 6, దాంట్లో ప్రీవియస్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంటే కొంచెం కామెడీ చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే అవినాష్, రోహిణి, రవి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి కదా, వాళ్ళు వస్తే మరి ఎంటర్టైన్ అవుతారంటారా? అవుతారు, కంపల్సరీ అవుతారు. విష్ణుప్రియ గురించి ఏమనుకుంటున్నారు మీరు? విష్ణుప్రియ అంటే ఆమె జెన్యూన్గా ఉంటుందండి. ఆమె జెన్యూన్గా అంటే ఆమె చాలా బాగా ఆడుతుంది. విష్ణుప్రియ అంటే కొంచెం లూజ్ టంగ్ ఎక్కువ యూజ్ చేస్తుంది కదా, మరి అది గేమ్ పరంగా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? అవును, మాటలు మాట్లాడుతుంది కానీ గేమ్ పరంగానైతే బాగానే ఆడుతుంది. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతారు వాళ్ళు. ఆదిత్య ఓం ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తున్నాడా మరి? ఆదిత్య అంతా చూపించట్లేదు, బట్ ఆయన ఆ గేమ్ లో ఎఫెక్ట్ పెడితే ఆయన కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ఆదిత్య ఓం ని నిన్న మన నబిల్ అఫ్రిది ఇమిటేట్ చేశాడు కదా, ఎలా అనిపించింది వే అది? అవే నేను చూడలేదండి. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ.